నమస్కారం. రుచిచూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ మన రుచిచూడు కార్యక్రమంలో సరికొత్త రుచులు పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను గచ్చిబౌలిలో ఉన్న టీ గ్రిల్స్కి. మరి ఎప్పట్లాగానే మనతో పాటు పరమేష్ గారు ఉన్నారు సరికొత్త రుచులు పరిచయం చేసేందుకు. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఆయన మనకి ఏం నేర్పించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే పరమేష్ గారు. నమస్తే లహరి గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ టేస్టీ రుచులు మళ్ళీ మేము టేస్ట్ చేసేందుకు వచ్చేసామండి మీ దగ్గరికి. ఈరోజు మరి మాకు ఎటువంటి రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మూంగ్ దాల్ హల్వా. మూంగ్ దాల్ హల్వా, సూపర్. పెసరపప్పు హల్వా. హల్వా, ఓకే. ఓకే, మనకి ఎప్పుడు రెగ్యులర్గా నాన్ వెజ్లో చాలా వెరైటీస్ నేర్పించారు. కొత్తగా కొంచెం డిఫరెంట్గా అందరూ ఇంట్లో రెడీ చేసుకునే విధంగా మూంగ్ దాల్ హల్వా. ఓకే, ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? పెసరపప్పు, షుగర్, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్, ఇలాచీ పౌడర్, పాలు. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ కూడా చూసి డేట్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చూస్తే కొంచెమే కనిపిస్తున్నాయి మనకి. మూంగ్ దాల్తో కొంచెం ఉంటే సరిపోతుంది. దాని తర్వాత కొంచెం కిస్మిస్, కాజు, షుగర్. ఓకే, నార్మల్గా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా సార్? చాలా అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక మిల్క్ను మన కోవాలాగా తయారు చేసుకోవాలి. కోవాలాగా, ఓకే ఓకే. దాని మనం ఏంటంటే మాకు చెప్పండి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అది హాఫ్ లీటర్ మిల్క్. ఇది పచ్చిపాలు. ఇది ఇలాగ అయితేనే ఉంటుంది. ఈ లోపల మనం వేరే రెడీ చేసుకుందాం. ఓకే, అది అవుతుంటుంది, మనం దాన్ని కలుపుతూ ఉండాలి. మీరు నేను కలుపుతానులేండి. మనం దీంట్లో ఏంది, మనం ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఏంటంటే ఇప్పుడు ఇది మనం చేసి ఒక 100 గ్రాములు. 100 గ్రాములకు మనం ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. అయితే మనం ఒక 100 గ్రాములు వేసుకోవాలి. కంపల్సరీ 100 గ్రాములు నెయ్యి పడుతుంది. అంటే దీనికి గీ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. మనం దీంతోటే మెయిన్ అది. ఓకే, దీని తర్వాత ఏంటంటే మనం పెసరపప్పును ఇట్లా మనం నానబెట్టి రుబ్బుకోవాలి. ఓకే, ఎంత వేసుకోవాలి సార్? ఇది 100 గ్రాములు. 100 గ్రాములు పెసరపప్పుని నానబెట్టి ఈ విధంగా కచ్చపచ్చ మిక్సీ చేసుకోవాలి. అంటే మన పెసరపప్పు ఇంత ఉంటుంది, ఇప్పుడు 100 గ్రాములు ఉబ్బిన తర్వాత మీకు అంత అవుతుంది. ఓకే, మనం ఇట్లా రుబ్బి పెట్టాలి. నానబెట్టేసి ఈ విధంగా కచ్చపచ్చ మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాములు. 100 గ్రాములకి హాఫ్ లీటర్ పాలు. కలపండి. ఇది కోవా లాగా రావాలన్నారు కదా సార్, డైరెక్ట్ గా కోవా కూడా వేసుకోవచ్చా? కానీ కోవా తీస్తే ఏంటంటే కోవా అంతా దాంట్లో అంతా కలుస్తుంది అన్నట్టు, మిక్స్ అవుతుంది. మనం పాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా రెడీ చేసుకోనికి ఇప్పుడు ఈజీ ప్రాసెస్. లేట్ అవుతుంది కానీ చాలా బాగుంటుంది. ఓకే, దీంట్లో మనం నెక్స్ట్ గీ కరిగిపోయింది. ఇది ఇలాచీ పౌడర్ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్. దీంట్లో ఏంటంటే దాని ఫ్లేవర్ రావని కొరకు మనం దీంట్లో వేస్తున్నట్టు. అందరూ లాస్ట్ లో వేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ ఎందుకంటే దీని ఫ్లేవర్ కనిపించాలి మనకు. ఓకే, గీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటాము. మనం వేసుకున్న పాలంతా కూడా కోవాలాగా దగ్గర అయ్యే వరకు దీంతో మీరు కలపండి. నాకు అది మనం ఏంటంటే ఇది ఫస్ట్ కాజు వేస్తాం, జీడిపప్పు. ఓకే, సో వైపు పాలు, అటువైపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది పని. ఓకే, స్వీట్లు చాలా మంది తయారు చేస్తూ ఉంటారు, కానీ మనం తయారు చేసే స్వీట్ రెస్టారెంట్ స్టైల్లో రాదేంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చిన్న చిన్న టిప్స్ అనేది మనం ఫాలో అయితే ఇంట్లో కూడా ఇది ఇంట్లో చిన్న పొయ్యి మీద చాలా మంచిగా అవుతుంది. చేసే విధానంతో చేస్తే చాలా మంచిగా అవుతుంది, కానీ ఓపిక కావాలి, చాలా టైం పడుతుంది. ఆ టైం వాళ్ళు కరెక్ట్ దాన్ని మెయింటైన్ చేస్తే మాత్రం మంచిగా వాళ్ళకి అన్ని వచ్చేస్తాయి. ఇది మనకి నిల్వ ఉంటుందా సార్? నిల్వ ఉంటుంది, బాబుతో ఒక 5 days దాకా. 5 days అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే, బయట ఉంటే పప్పు కనుక కొంచెం ఇది అవుతుంది. ఏదైనా అంతే 1-2 days ఫ్రెష్ ఉయ్యాలో సాయంత్రం వరకు మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 days అట్లా. మనం దీని తర్వాత కాజు వేగాయి, కిస్మిస్ కూడా
ఒక్కసారి కోవ కదా ఫస్ట్ ఈ పక్కల మీద గీకాలి. ఓహో, ఇలా దగ్గరే ఉండి జాగ్రత్తగా కలుపుతూ చూస్తూ ఉండాలి. చేసుకోవాలి. ఓకే, అవి డ్రై ఫ్రూట్స్ కూడా అయితే ఇది వేగేసి కూడా వేగినాయి. మనం ఏంటంటే పక్కన తీసేసుకుందాం. బాదం, ఇది బాదం బాదం కూడా, వేసి ఓకే. కట్ చేసిన బాదం వేసుకోవాలి. తర్వాత పిస్తా పిస్తా కూడా. ఓకే, చూసారు కదా. పరమేష్ గారు నాకు డౌట్, అన్నీ ఒకేసారి వేయించవచ్చు కదా మనకి? Dry అంటే fruits ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది కదా. అంటే ఇది ఒకటి ఎక్కువ కావాలి ఒకటి తక్కువ కావాలని ఉంటుంది. మనం ఇది నెక్స్ట్ ఇది మనం నానబెట్టి మిక్సీ చేసుకున్న చేసిన పెసరపప్పు దీన్ని పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసేస్తున్నారు. వేసేసి 100 గ్రాములు పెసరపప్పు పేస్ట్. చిన్న మంట మీద కానియాలి, బాగా ఓకే. పెద్ద మంట తీసుకోవద్దు. ఎందుకంటే ఇందులో మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అదే. బాదము, కాజు, పిస్తా, అలానే షుగర్, షుగర్. ఓకే, గీలో షుగర్, మెయిన్ నెయ్యి. ఇవన్నీ. చూసారు కదా, ఇలాచి పొడి. ఇలాచి స్టార్టింగ్ గా వేసాం కదా, అవును. అది మెయిన్ ఫ్లేవర్ అన్నమాట. ఇది సిమ్లోనే మనం కోవాలాగా రెడీ చేసుకోవాలి. ఈ మధ్య మనం భోజనం చేసిన వెంటనే మంచి స్వీట్ తినాలి అని చాలా మందికి ఉంటుంది. అవునవును, అది కొనుక్కుని తినే కంటే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని తింటే ఆ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. వేరే. మీకు ఎట్లా అంటే ఇది మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ లానే ఉంటుంది. అంటే మీకు పప్పు కూడా కనిపించకుండా ఓ, మీకు చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే. సరే, ఇప్పుడు పెసరపప్పుని మనం నానబెట్టాము, మిక్సీ చేసుకున్నాము, అలానే ఉడికించవలసిన పని లేదు కదా? ఉడకబెట్టాలి. ఓకే. ఆ ఉడకబెడితే అది దాని ఏమంటే పూర్ణాలకు పెట్టేదాన్ని అవుతుంది. అవును, అది ఆ అవును. రకంగా అలా ఉంటుంది. కాదు, అలాగా ఇది ఓన్లీ నానబెట్టి మిక్సీ మాత్రమే చేసుకుని అది కూడా కచ్చా పచ్చా మిక్సీ చేసుకోవాలి. కొంచెం మరీ paste లా రవ్వ కాదు. పేస్ట్ కాకుండా రవ్వ అంటే మనం ఏంటంటే దీంట్లో ఫ్రై చేసిన తర్వాత ఆ పప్పు అనేది మనకు నోటికి తగలాలన్నట్టు. ఓకే, ఓకే. మనకి ఎంత టైం మనం ఇలా గీలో వేయించుకోవాలి? ఒక 15-20 నిమిషాల దాకా చేస్తాం. ఓకే, అంటే మీరు అన్నట్టు టైం అంతా కూడా ఇక్కడ పాలు మనకి కోవాలాగా మారేందుకు టైం పడుతుంది. పెసరపప్పు గీలో బాగా మనకి దగ్గర అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మనం ఎంత స్లోగా చేసుకుంటామో అంత టేస్టీ బాగా మీకు ఇది నెయ్యి గిట్లా అంతా పప్పు గిట్లా మంచి పట్టుకొని చాలా బాగుంటుంది. మీరు ముందే చెప్పారు దీనికి కావాల్సింది టైం అని. ఓకే, మన టీ గ్రిల్లో కూడాను ఒక్కొక్క మంచి స్వీట్స్ మనం ప్రతిరోజు కూడాను పరిచయం చేస్తూ ఉంటాం కదా సార్ ఇక్కడ. అది వాటి స్పెషాలిటీ ఏంటి? ఎలాంటి స్వీట్స్ ఉంటాయి ఏ రోజు? వాటి ఏంటంటే గులాబ్ జామ్ అనేది, గులాబ్ జామ్ అన్ని చోట్ల దొరుకుతుంది కానీ కొంచెం మా దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకటి ఏంది మన హైదరాబాద్ ఏమంటారు కద్దు కీర్, హైదరాబాద్లో ఎట్లా దొరుకుతుందో మెయిన్ మన దగ్గర అవును, నిజాం స్టైల్ అన్నట్టు. అవును, వాళ్ళు నిజాం నవాబులు ఏ రకంగా తినేవాళ్ళో ఆ రకంగా ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి కూడా తినిపిస్తున్నాం మేము. మెయిన్ గా డిజర్ట్ అనేది చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇక్కడ విన్నాము. అవును, ఆ టేస్ట్ కోసం కూడా చాలా మంది వస్తూ ఉంటారు. అవునవునవును. కోవ అంటే ఏంటంటే కోవ అంటే దీనంతా ఇట్లా గీకాలి ఎప్పుడప్పుడు. చూసా 1/2 లీటర్ 1/4 లీటర్ అయిపోయింది. ఇంకా కావాలన్నట్టు. ఓకే, చిక్కటి పాలు తీసుకుంటే ఇంకా తొందరగా ఇంకా అవుతుంది. రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇది సైడ్కి వచ్చేది కోవా మనకి. కోవా ఇదే. ఓకే, అంటే మనకి పాలు అసలు కనిపించకూడదా ఫైనల్గా? కనిపించదు పాలు. చూసారా చిక్కగా అయింది. ఇంకా కావాలి నాకు. అంటే ఇప్పుడు ఒక 1/2 లీటరు, ఇప్పుడు ఇది 1/2 లీటర్ కనుక ఇది మనకు ఒక 70 గ్రాములు కావాలి. అంటే 50 గ్రామ్ అవుతుంది ఇప్పుడు ఈ పాలకు. మంచి చిక్కడి పాలు అయితే 75 గ్రామ్స్ అట్లా. ఇది అనండి, నేను తినేస్తాను.
ఓకే, ఈ విధంగా పెసరపప్పు బాగా వేగింది అని మనకి ఎలా తెలుస్తుంది? మన ఎలా తెలిసిపోతుంది అంటే స్మెల్ త్రూ తెలుస్తుంది. కింద మీకు అడుగు పట్టుకోదు అన్నట్టు ఎక్కువ. ఎప్పుడైతే అడుగు పట్టుకోలేదో మీకు అడుగు ఎప్పుడైతే ఇట్లా సాఫ్ట్గా ఇట్లా వచ్చిందో ఇది ఫ్రై అయినట్లు లెక్క అన్నట్టు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు కిలోకు కిలో అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం 100 గ్రాములు అంటే 100 గ్రాములకు 100 గ్రాములు షుగర్. ఓకే, సేమ్ క్వాంటిటీ. సేమ్ క్వాంటిటీ. ఓకే, ఇది అయినట్టు. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా? ఆల్మోస్ట్ అయిపోయింది. దగ్గరకు వచ్చేసి షుగర్ అనేది ఇందులో మిక్స్ చేసుకుంటే ఎలా చేస్తే ఇది బ్లాక్ అయిపోతుంది. దగ్గరికైనా కొద్ది జిగి జిగి అవుతుంటుంది. సో ఇవన్నీ కూడా చాలా టిప్స్ అనే మనం ఫాలో అవ్వాలి. టిప్స్ అండి, అంటే మరి అనుభవం అనేది దేనికి ఇదే. ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది. కరెక్టే. సో షుగర్ అనేది అందులో వేస్తే టేస్ట్ ఉంటుంది, పాల్లో మిక్స్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. ఓకే సార్, చూసారు కదా? ఇది మనం బంద్ చేసుకుంటాం. అయిపోయింది. ఈ విధంగా వచ్చేస్తే మనకి కోవా రెడీ అయిపోయింది. అది ఇంకా చల్లారేసరికి ఇంకా గట్టిగా దగ్గర అవుతుంది. ఓకే, కట్టేసాం, స్టవ్ ఆపేసాము. మనం 1/2 లీటర్ పాలు తీసుకొని ఈ విధంగా కోవాలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం నేతిలో వేయించుకున్న పెసరపప్పు పేస్ట్ కూడాను రెడీ అయిపోయింది. షుగర్ కూడా వేసేసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాము. దీంట్లో మనం ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్, యాక్చువల్ ఏంటంటే ఇవాళ చూపులకు అందంగా ఉండాలని మనం ఫుడ్ కలర్ వాడక తప్పదు. ఇట్లా ఇస్తే ఇది ఏంది అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కళ్ళకు బాగా నచ్చాలంటే కంపల్సరీ మనం ఫుడ్ కలర్ వాడవలసింది. అయితే మనం ఆరెంజ్ ఎల్లో అన్నట్టు కొంచెం లైట్, ఎంత అంటే ఇంత. ఓకే, సాఫ్రాన్ కూడా వేయొచ్చు కదా? సాఫ్రాన్ కూడా వేయొచ్చు. ఓకే, లైట్ గా ఆ కలర్ వేస్తే ఏదో కొంచెం అట్లా లుక్ అది అంటే పెసరపప్పు కలరే రావాలన్నట్టుగా. సూపర్. పంచదార కూడా కరిగిపోయింది. నేను అన్నట్టు డ్రై ఫ్రూట్సే బాగా కనిపిస్తున్నాయి. బాదం, పిస్తా, కాజు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇటువంటిది పుల్లారెడ్డి దాంట్లో ఇటువంటి పెట్టాలి అనుకోండి, హెవీ అని దాని మీద రేట్లు బాగా చాలా. అవును, ఇంత హెల్తీగా చేస్తే అంతే రేట్ కూడా ఉంటుంది. అది అదే మనం ఇంట్లో ఉన్న కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అలానే మంచి డిజర్ట్ తిన్నామన్న హ్యాపీ ఫీలింగ్ కూడా ఉంటుంది. మరి కోవా ఏ టైంలో వేసుకోవాలంటారు? ఇప్పుడు మనం లాస్ట్ మూమెంట్లో, అంటే యాక్చువల్ ఏంటంటే మీద ఇప్పుడు మనం దాని మీద పెట్టేటప్పుడు మీద ఇట్లా వేసిస్తాం. అచ్చా, ఓకే. దాంతో కలపక్కర్లేదు. కల్పన కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం కస్టమర్లకు ఇష్టపడి ఇది అట్నే పెట్టి ఒకవేళ పక్క పెడితే స్మెల్ వచ్చేస్తుంటుంది. ఇంకా సపరేట్ ఇస్తాం. అయితే అదే ఇప్పుడు క్యారెట్ హల్వా ఇది అనుకుంటే అది మొత్తం దాంట్లో కలిపేస్తాం. ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. తేలిపోయింది. చూశారు కదా? ఇప్పుడు మంచిగా గీ అంతా పైకి తేలినట్టుగా రెడీ అయిపోయినట్లే. అయితే మనం ఇప్పుడు ఒకవేళ మనం వేసుకోవాలన్నా కూడా కొంచెం లైట్గా, ఇప్పుడు ఎందుకంటే ఇట్లా అవుతుంది కదా, ఒకవేళ దీన్ని పట్టుకోవాలన్నా కూడా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీకు తినబెడుతున్నాను కదా, మీకు ఇక్కడ ఓకే ఇప్పుడే మనం తింటాం కాబట్టి ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఎప్పుడు తింటామో అనేటప్పుడు మనం ఆ టైంలో మొత్తం వేసుకోవచ్చు. నో బాధ, ఎట్లయినా తినేసేదే కదా. అవును. ఇది అయిపోయింది. ఇది మనం పక్క పెడుతున్నాం. ఓకే, దీన్ని ఇంకొంచెం గట్టిగా చేస్తుంది. ఇంకా చేయాలంటే మీకు దాని మీద వేసేటప్పుడు ఇట్లా మీకు కోవ కనిపించాలి. ఓకే. ప్రాసెస్ అనేది మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఓకే, అయిపోయినట్టే. ఓకే, పాల
పాలమేగడలో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా షుగర్ అనేది మనం యాడ్ చేయవసరం చూసారు కదా ఇది. అయితే ఇప్పుడు మనం ఒకవేళ మేము చేసి పెట్టినా కూడా ఇది ఏంటంటే ఓవెన్లో పెట్టి అప్పుడు గరం చేసిస్తాం ఓకే ఇవ్వాలంటే, ఎందుకంటే చల్లగా అవుతుంది కదా, ఇట్లా పెట్టి దాని మీద వేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీకు కూడా అలాగే ఇప్పుడు మీకు ఫ్రెష్ ఉంది కనుక మూంగ్ దాల్ హల్వా పెసరపప్పు కలర్లోనే కనిపిస్తుంది. వేసుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను చక్కగా వేగి అవి కూడా నీట్గా కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఒక్క నిమిషం. కోవా ఫైనల్ దీంతో మంచిగా లుక్ టేస్ట్ కూడా లాస్ట్కు దీంతో ఉంటుందండి. ఇప్పుడు మీరు దీన్ని టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా పరమేష్ గారు, సూపర్. సో చూసారు కదండి, కాస్త టైం స్పెండ్ చేస్తే చాలు మన ఇంట్లోనే చక్కగా అందరికీ నచ్చే విధంగా మధురమైన పెసరపప్పుతో మూంగ్ దాల్ హల్వా తయారు చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అంతా ఇంకొకసారి చూసేసండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. మూంగ్ దాల్ హల్వా నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. మధురం మధురం మధురం, చాలా 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 బాగుంది. మనం నేతిలో వేయించడం వల్ల పెసరపప్పు టేస్ట్, అలానే డ్రై ఫ్రూట్ టేస్ట్, ఫైనల్గా మనం పాలని కోవాలాగా ప్రిపేర్ చేసుకున్న ఆ టేస్ట్ దాంతో మిక్స్ అయ్యి సూపర్ అండి. చాలా 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 బాగుంది. ఇలాంటివి మనం ఎక్కడ బయట కొందామన్నా నిజంగా దొరకదేమో. మరి ఇలాంటి మంచి స్వీట్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంట్లో మీరు కూడా ఒకసారి సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. టేస్ట్లో అయితే అదర్స్. పరమేష్ గారు, అదిరిపోయిందండి. చాలా 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 బాగుంది. మెయిన్గాను మీరు చేసేటప్పుడు తెలియలేదు కానీ తినేటప్పుడు మాత్రం ఆ టేస్ట్ మాత్రం అదర్స్. ఎందుకు ఇంత టైం పట్టిందా ఆ టేస్ట్ చేసేటప్పుడు అంతా మర్చిపోతాం అనిపించింది. స్లోగా చేస్తుంటే దాని ఫ్లేవర్ అలాగే ఉంటుంది. నిజంగానే సూపర్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కొంచెం టైం స్పెండ్ చేస్తే కనుక వావ్, అద్భుతమైన స్వీట్ మనం ఆస్వాదించవచ్చండి. ఇలానే మీ దగ్గర నుంచి మంచి మంచి రెసిపీస్ నేర్చుకోవాలని మేము అనుకుంటున్నాము, మన ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఇంత మంచి టేస్టీ రెసిపీని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా.